నేను ఇప్పుడు 6 మాసాల చంటోండి. చుడుకో లెక్కలో ఏంటి రాజా? ముగ్గురికి ఎంత? అయ్యో రాజా, వీళ్ళ సెటప్లు కాదు రాజా, మై లవబుల్ వైఫ్స్. ద నేమ్స్ ఆర్ తళుక్కు మిళ్ళుక్కు కసక్కు. ఇవి పేర్లటయ్యా? కాదు రాజా, తను చంద్రముఖి, చిత్రముఖి, స్వర్ణముఖి. మొహాలతో మనకు పనేంటని నేనే పెద్ద ముగ్గుల్లో పేర్లు మార్చేశా. ఏయ్, నువ్వు పేర్లు మార్చు, వాళ్ళనే మార్చు. అక్కడ ఊరంతా వెయిటింగ్. రాజా చీఫ్ గెస్ట్ గా 7 ఉండాలి కదా. అయితే బయలుదేరండి రాజా. ఏయ్, ఇంకొకసారి నాదాన్ని పిలిచావు నువ్వు అనాథమైపోతావు. ఆయన కట్టుకున్నది నా లంగా. అయ్యో, నువ్వు అప్పల రాజు కాదు, లంగాల రాజు. తప్పకుండా కోసేయండి రాజా. అమ్మని ఏంటయ్యా, నేను వచ్చేలోగా కోత కోసారు, కట్టలు కూడా కట్టేశారు. సారీ రాజా, 7 గంటలకు రమ్మన్నాం, 10 గంటలకు వచ్చారు. అందుకే కానిచ్చేసాం. కానీ మీరు కొయ్యాల్సింది అట్నే వచ్చేసాం. ఆడ చూడండి, మీరు త్వరగా కోసేస్తే మాకు చాలా పనులున్నాయి. లెఫ్ట్ లెఫ్ట్ కరెక్ట్ గా మార్క్ లో ఉన్నానా? పక్క మార్క్. ఓకే రెడీ. లెక్కలో ఫేస్బుక్ లో లైక్స్ ఎలా ఉంటాయి? ఈ రోజు ఇండియా ట్రెండింగ్ మనమే రాజా. ఆస్త్రమరకాయ. లాభం. రే 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 రాజా, వాడిని పిలవండి, వాడిని ఇదిగో, పిలవండి. నిన్నే. రారా, రావా ఇటు. రారా ఇటు. రాజా, వీడు మన అంతఃపురంలో 10 ఎకరాలు 10 ఏళ్లుగా కౌలుకు తీసుకున్నాడు. కానీ ఈ రోజు వరకు ఒక్క మూట ధాన్యం కూడా అంతఃపురానికి రాలేదు. అసలు ఏంటో అడగండి వీడిని. క్షమించండి రాజా, 10 ఎకరాల్లోనూ వరి పంట వేసాను. 200 మూటలు ధాన్యం వచ్చాయి. వచ్చి ఏం లాభం? కాపు కాసిన కూలి, నాట్లు నాటిన కూలి, నీళ్లు పట్టిన కూలి, కోత కూసిన కూలి అని 1,20,000 అప్పే మిగిలింది. అది తీర్చడానికే సంతకి ఆ పంట మొత్తాన్ని తీసుకుపోతున్నాను. ఏమయ్యా, వచ్చే డబ్బుతో అప్పు మొత్తం తీర్చేస్తే ముద్దకేం చేస్తావయ్యా? లేనోడికి రేషనే గతి. దున్నినోడికి మగ్గిపోయిన బియ్యం, దొరలకి బిర్యానీ బియ్యమా? నువ్వు తినడానికి 10 మూట తీసుంచుకో. రాజా, నా అప్పు తీరాలంటే వాటన్నిటిని అమ్ముకోవాల్సిందే. లెక్కలో రాజా, ఇదిగో 15,000. చల్లగా ఉండాలి. వెల్కమ్ వెల్కమ్. వెల్కమ్ అంట, వెల్కమ్. పిచ్చోడా. రాజా, మీరు చాలా అమాయకుల్లా ఉన్నారు. ఆ రైతు బోల్డ్ అంత లాభం చూస్తున్నాడు. రైతులేనాడు లాభం చూశారని. రణమంటి సీమలలో మెరుపంటి మనిషి తడే, ఊరి జనమంత నా వాళ్ళే అనుకున్న నాయకుడే, నిప్పుల్లోన మండుతున్న ఉప్పెనంటి సూర్యుడే, ఆడి అబ్బ సొద్దు హారతల్లే కరగదీసే సింధురుడే. నమస్తే రాజా. ఏం లేదు, వచ్చే 15వ తారీఖు స్కూల్ ఫంక్షన్. మీరు చీఫ్ గెస్ట్ గా వస్తే బాగుంటుంది. వస్తే పోయే. లెక్కలో రాజా, ఆన్ ది వే, కమింగ్ కమింగ్. 15వ తారీఖు మన ప్రోగ్రామ్ ఏంటి? ఇదిగో చెకింగ్. 9 o'clock అక్కడికి పోతున్నాం, 10 o'clock ఇక్కడికి పోతున్నాం, 11 అక్కడెక్కడికి పోతున్నాం, 12 ఇక్కడెక్కడికి వస్తున్నాం, 4 o'clock కి ఎక్కడెక్కడికో పోతున్నాం. 15వ తారీఖు సీఎంఆర్ వాళ్ళు ఓపెనింగ్ రమ్మన్నారుగా. వాళ్ళు వాచ్మెన్ చేత ఓపెన్ చేసుకుంటామని చెప్పారు. అలాంటి చోటుకి నేను రానని చెప్పే. మనకి షాప్ ఓపెనింగ్ అంటే స్కూలే ముఖ్యం. 15th ప్రోగ్రామ్ ఫిక్స్. చాలా సంతోషం అయ్యా. రాజా, వస్తాను. రే, కొంచెమైనా బిజీగా ఉన్నట్టు నటించండి రా. నాన్న, ఇంతకన్నా బిజీగా ఎలా ఉండను? రే, వాళ్ళని చీఫ్ గెస్ట్ గా పిలిచేది వాళ్ళ స్కూల్లో బాత్రూంలో కట్టివ్వడానికి. ఖర్చు పెట్టించేస్తారా? అబ్బా, గ్రాండ్ ఫాదర్ స్కూలే కట్టించాడు. ఫాదర్ నువ్వు ఒక బాత్రూమ్ కట్టించలేవా? అద్దర కొట్టేద్దాం. వెళ్ళి పని చూసుకో. పో. నా మాట వినకపోతే ఎందుకు పనికి రాకుండా పోతారు. సేమ్ టు యూ. 27, 28. రే, సగం పౌరా లేవేంట్రా? రే, హాఫ్ ఇట్. రాజుగారు అడుగుతున్నారా ఏంటి? వండుకు తినేసావా? కాదు రాజా, 2 రోజులకు ముందు జొన్న చేనుకి మేయడానికి వెళ్ళిన ఒక్క మగ పావురం కూడా తిరిగి రాలేదు రాజా. కొట్టానంటే 2 రోజులుగా రాలేదు, ఇప్పుడు చెప్తున్నావా? లెక్కలో రాజా, బంట రెడీ చేయమను. చిత్తం రాజా. రాజా రాజా, ఆపండి. ఇదే పావురాలకు పార్టీ ప్లేస్. స్టాప్. పెద్దాయనా, అయ్యా పెద్దాయనా, మీరుండండి రాజా. రే, నిన్నేరా ముసల్నాయాలా? చెప్పరా ఎదవనాయాలా? రేయ్, ఏంట్రా సౌండ్ ఇస్తున్నారు? ఏదో రోజు మీ సంగతి చెప్తాను చూడండి. లెక్కలో అవి టైమింగ్ లోనే నవ్వుతున్నాయి. అయ్యా, మన అంతఃపురం పౌరాలు ఇటు వచ్చాయా? అవన్నీ జొన్న చేనులో మేస్తున్నప్పుడు 40 ఆడపౌరాలు వచ్చి పులి అందరికి ఎగేసిపోయినాయి రాజా. ఇప్పుడు ఏం చేద్దాం అంటారు రాజా? हमारा हुशालदास सेठ है, बेडशीट व्यापारी है. ನಾನು రాజేంద్ర బాబుంగో, వాచ్ వ్యాపారి. పొలం వాంగో. ఏంటి పొలంలో ఒంగోవాలా?
వాచ్ వాచ్ బెడ్షీట్ బెడ్షీటే, సింగపూర్ వాచ్ మాదాపూర్ బెడ్షీటే, బెడ్షీటే, బెడ్షీట్. ఇలా రా. ఇదిగో బెడ్షీట్. నేను సార్ పిలుస్తున్నారు. పో. ఏంట్రా ఎగతాళా? లెక్కలో కౌంటర్ వేయడానికి నీకు ఇంకెవడు ఎరా, దొరకలేదా? ఆషాఢ మాసంలో అమ్మాల్సిన బెడ్షీట్లని చైత్ర మాసం ఎండలో అమ్ముతున్నారా? రాజా జంప్ అవ్వకండి. ఇది స్పెషల్ బెడ్షీట్. ఏంటి స్పెషల్? ఫస్ట్ నైట్ బెడ్షీట్. ఏంటి ఫస్ట్ టైం బెడ్షీటా? ఆమా బాబు. ఒక బెడ్షీట్ ఎంత? ఇదిగోండి 300. చిల్లర ఇల్లేడా? పర్లేదు ఉంచండి. తీసుకోండి తీసుకోండి. మీరు పదండి. వాచి వాచి. అయ్యో, వదలడం లేదే. దీన్ని ఎలా వాడాలో చెప్పిపోండి. రేయ్, మేమన్నా కాండోమ్ అమ్ముతున్నావా? ఎలా వాడాలని అడుగుతున్నావు? పోరా. గుడ్ నైట్ పెట్టుకుని పడుకోవాల్సిన వయసులో నీకు ఫస్ట్ నైట్ కావాల్సి వచ్చిందా? పోరా అవతలకే. ఎవడికి వాడు? నేను ఒక బెడ్షీట్ అమ్మేశానే, మీరు ఒక్కటి కూడా అమ్మలేదు. రేయ్, మనం ఎందుకు వచ్చాం? వీటిలో పావంతైనా అమ్మడానికి, పావురాలను వెతకడానికి. వెతుకో. వాచ్ వాచ్ పావురు అమ్మేసుకోవాల్సిన టైంలో పావురమ్మని రాజా జాకీ జానే కదా? అరే అవును రాజా, రాస్కెల్స్ కు ఊరు తిరగడం బాగా అలవాటు. పట్టేస్తా చూడు. రే ఎర్నాల్డ్, జేమ్స్ బాండ్, మీకేం తక్కువ చేశాను రా? సెర్లాకు, ఓట్స్, కెలాక్స్ ఇవన్నీ పెట్టేగా పెంచాను. అవన్నీ వదిలేసి రేషన్ నౌకల కోసం ఎందుకు వచ్చారా? ఇదిగో నా మాట వినండి, రండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏది? ఓహో, ఆడపౌరాలను చూడగానే పల్లికిలించుకుంటూ వచ్చేసారా? రే వద్దురా, ఈ రోజు వరకు ఆడవాళ్ళ వెనక తిరిగిన వాళ్ళ అడ్రస్ లేరురా. రండ్రా మన ఇంటికి వెళ్ళిపోదాం. కమ్. ఎవరు వస్తున్నారా? అరే టామ్ క్రూజ్, మన ఊళ్ళో ఈ టైప్ అమ్మాయి లేకుండా పోయింది కదరా? నిల్చోనీడా? ఎవరండి? ఎవరది? మర్యాదగా బయటికి రండి, లేదా అరిచి గోల పెడతాను. కాల్ చేస్తావా? రండి. ఎవరది? ఎవరు లేరండి. వాచ్ 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 వేణమా మేడం? వాచ్? గాజులు అమ్ముకునే గెటప్ లో వాచ్ ఏంటి? అది మేడ మీద. నువ్వు దొంగవే కదా? ఎవరండి దొంగ? ఎవరు దొంగ? మీ పౌరాలే మా మగ పౌరాల్ని మోసం చేసి తీసుకొచ్చాయి. వాటిని తీసుకెళ్దామని వచ్చాను. ఏంటి నీ పావురాలా? ఇవి నీ పావురాలని ఎలా నమ్మడం? ఏ లాట్ని అడుగు చెప్తాయి. వాచు నీకు వాచ్ పోద్ది. ఉండండి, ఇప్పుడేంటి అవి నా పౌరాలే నిరూపించాలి. అంతేగా? అంతేగా. ముందు దాన్ని కిందకి దించండి. దొంగ అనుకుని దొంగతో కొట్టకండి. హలో హలో హలో, లోపల ఇంకో డ్రెస్ ఉందండి. బేసికల్ ఐఎమ్ డీసెంట్ బాయ్ ఫ్రమ్ డీసెంట్ ఫ్యామిలీ. అరే బిలీవ్ మీ. ఇప్పుడే ఉంటారు అన్ని మన పౌరాలే. బాయ్స్, మేడంకి మన అన్నదమ్ముల రిలేషన్షిప్ గురించి తెలియదేమో. అందరూ మన ఊరికి వెళ్ళిపోండమ్మా. అవును, నీదేవురు? సింహాద్రిపురం. ఒరేయ్, పులివెందల్లోకి సింహాద్రిపురం వాడొచ్చేట్రా! అయ్యో, అరిచి కాల్ చేసిందే. రండి చూద్దాం. తుంబి హై అభి తుంబి హై. లెక్కలు బాగున్నారా? బాగున్నాను రాజా. చచ్చాడా? అన్నా, వీడు సింహాద్రిపురం వాడే. ముందు ఈడు కుమ్మండి. అయ్యో, నువ్వే రాజు అయ్యా. పోతూ పోతూ నన్ను బుక్ చేసుకోవాలా? అయ్యో. అవునయ్యా, నేనే నిప్పంటించాను. పొలం నాది. వ్యవసాయం చేసుకునే పొలం మీకు ఇచ్చేసి వాచ్మెన్ గా పనిచేయాలా? మీరు ఇచ్చిన డబ్బు ఇచ్చేస్తాను, ఇక్కడి నుంచి పొండయ్యా. గాలిమన్ను తీసుకోండి తేలిక చెప్తున్నావు. ఆ రోజేమన్నావయ్యా? గాలిమన్ను వేసిన చోట వేసి మిగతా చోటంతా వ్యవసాయం చేసుకోవచ్చు. మీరు ఇవ్వండి అయ్యా. అట్టాగే ఇస్తాలే ఇస్తాలే. స్థలాన్ని సొంతం చేసుకోవడానికి 1000 కారణాలు చెప్తాం. అలాగని గాలి మరని అంటించేస్తావా? అట్టాగే నిప్పంటిస్తాను. ఏం చేస్తావో చేసుకో. బాబా,
రేపు సింహాద్రిపురంలో కోవిల తిరునాళ్ళట. రాజుగారు రాజు వేషం వేసుకుని ఊరంతా తిరుగుతారట. రేయ్ చూస్తారేంటి, తీసుకురండి. ఏందిరా నేను తాగా అంతేగా ఇయ్యరా